హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాశ్మీరీ అసన్ వ్లాగ్స్. టుడే మండే రోజు ఏమేమి వంటలు చేస్తున్నో చూసేయండి, చూస్తూ ఉండండి. ఇక్కడ పెట్టేసా, ఆల్రెడీ ముందే పెట్టేసా. మీరేం వంటలు చేసుకున్నారో కామెంట్లో కామెంట్ చేయండి, ఓకేనా. ఇదేమో గోంగూర చట్నీకి పెట్టేసా. ఇక్కడ పొంగలి, టీ కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ పాలు కూడా పెట్టేసా, పాలు కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు రైస్ కూడా పెట్టేసా. ఇక్కడ పల్లీలు కూడా వేయించుకున్నా, రెండిటికి గోంగూర చట్నీకి అండ్ పొంగల్లో చట్నీకి. మండే అంటే ఇంకా బోల్డెన్ పళ్ళు ఉంటాయి అందరికీ కూడా. ఇల్లంతా మాపు పెట్టాలి. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మా బాబు స్కూల్కి పంపించేసి ఇంట్లో పని చూసుకుంటా. ఇంకా బట్టలు వాష్ చేయాలి, చాలా పనులు ఉన్నాయి. ఇంకా చూస్తుందండి, వీడియో కంటిన్యూ అవుతుంది. టీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు తాగుతున్నా. కొంచెం టీ తాగేస్తే తొందరగా అన్ని పనులు అవుతాయి టీ తాగితే. ఇప్పుడు ఒకసారి అవుతుందండి, ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు చేసుకొని తాగుతాను కాఫీ, టీ. అండ్ మళ్ళీ ఒక 9కి అట్లా మా ఆయనకి ఇచ్చినప్పుడు మరి అప్పుడు కూడా నేను కూడా తాగుతాను. నా టీ రెడీ అయిపోయింది. అన్ని వంటలు అయిపోయాయి చేసేవి. ఇవి పొంగలు, చట్నీ టిఫిన్కి. మధ్యాహ్నం లంచ్కి వచ్చి రసం, గోంగూర చట్నీ, చల్లని పెరుగు. ఇక్కడ రైస్ కూడా అయిపోయింది. లంచ్ బాక్స్ కూడా కట్టేసా. ఇక్కడ వచ్చి బాబుకి పొమోగ్రనేట్స్ వాటర్ బాటిల్స్ కూడా నింపేసి పెట్టేసా. స్కూల్కి రెడీ చేసేసా. ఇప్పుడు టిఫిన్ తినిపించాలి. జును రెడీనా స్కూల్కి? రెడీ. షూ వేసుకొని అన్నీ వేసుకొని రెడీగా ఉన్నాడు. ఇప్పుడు టిఫిన్ తినిపించేస్తే వెళ్ళిపోతాడు స్కూల్కి. ఆఫీస్కి వెళ్ళిపోయాడు మా బాబు, స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పాపకి టిఫిన్ తినిపించేస్తున్నా, పొంగలు చట్నీ. కశ్వి గుడ్ మార్నింగ్ చెప్పు. మొహం కడిపించి బ్రష్ చేయించేసా, అయిపోయింది. ఇప్పుడు టిఫిన్ పెడుతున్నట్టు. పాప తినిపించిన తర్వాత నేను కూడా తినేస్తా. కశ్వి గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ అండి ఫ్రెండ్స్. సరే అండి, మార్నింగ్ నుంచి ఏ వీడియో తీయలేదండి. ఇక్కడ చూడండి, మా పాప సాక్స్లు వేసుకుంటుంది. వీడియో ఏం తెలియదు. ఈరోజు మండే కాబట్టి కొంచెం, అందులో నిన్న సండే కాబట్టి నాన్ వెజ్ తెచ్చుకొని చేసుకున్నాం కాబట్టి అందుకు మార్నింగ్ నుంచి ఫుల్ పని ఉన్నింది. బట్టలు వాష్ చేసుకొని అన్నీ క్లీనింగ్ చేసుకొని అందుకు ఇప్పుడు ఈవినింగ్ 3:30 అయింది. స్కూల్ నుంచి వచ్చేసాడు. హోంవర్క్ చేపిస్తున్నా. ఈవినింగ్ స్నాక్స్ చేసేయాలి పిల్లలకి. ఏం చేసేయాలో చూస్తా. ఇప్పుడు హోంవర్క్ రాపిచ్చేస్తా. ఫస్ట్ రాపిచ్చేస్తా. మా పిల్లలు ఇప్పుడు ఆడుకుంటున్నారు. బాలభరత్ టీవీ పెట్టుకొని చూస్తూ ఉన్నారు. ఇప్పుడు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి వచ్చి పాప్కార్న్ చేయాలనుకున్నా. టైం లేదు ఏ రెసిపీ చేయాలన్నా. ఇప్పుడు మళ్ళీ గుడికి వెళ్ళాలి, మండే కాబట్టి టెంపుల్కి వెళ్ళేసి రావాలి. అందుకు ఈవినింగ్ స్నాక్స్కి ఇన్స్టెంట్ పాప్కార్న్ చేస్తా. మరి ఇక్కడ వచ్చేసి కొన్ని సామాన్లు మార్నింగ్ తోమిన ఉన్నాయి, అవన్నీ బోర్లించాలి. పాప్కార్న్ చేసి ఇచ్చేసా, పిల్లలు తింటున్నారు. ఇవి కశ్వి పాప్కార్న్. ఇవి వావ్ పాప్కార్న్ ఎమ్మి ఇచ్చేసా, తింటున్నారు. ఇంకా స్నానం చేపిచ్చేసి ఇంకా టెంపుల్కి వెళ్ళి రావాలి. పాలు ఇవ్వాలి ఫస్ట్ పిల్లలకి. ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇప్పుడు గుడికి వెళ్తున్నాం, టెంపుల్కి వెళ్ళేసి వస్తాం. చూస్తుండండి. వచ్చిన తర్వాత కాఫీ అండ్ పాలు పెట్టుకుంటాం. లైట్స్ ఆఫ్ చేసి కీస్ వేసి వెళ్ళిపోతున్నాం. ఇంటికి దగ్గరే ఉన్నా కానీ మన భయం మనకు ఉండాలిక. లాక్ చేస్తాం. మా పిల్లలు అప్పుడే కిందికి వెళ్ళిపోయారు. ఇప్పుడే గుడికి వెళ్ళేసి వచ్చాము. టెంపుల్కి పాల ప్యాకెట్స్ తీసుకొచ్చా. పిల్లలకి పాలు, నేను కాఫీ పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే పాలు లేవు. ఎందుకు అట్లా అనేసి మరి ఇంకా గుడికి వెళ్ళినప్పుడు తీసుకొని రావచ్చులే, టెంపుల్కి వెళ్ళినప్పుడు అనేసి ఊరికయ్యా. ఇప్పుడు పెట్టుకోవాలి, తొందరగా పెట్టుకొని మళ్ళీ వంట స్టార్ట్ చేయాలి. సరే అండి, నా కాఫీ రెడీ అయిపోయింది. ఇప్పుడు పిల్లల పాలు కూడా రెడీ అయిపోయాయి. నేను తాగేలోపు పిల్లల పాలు చల్లారుతాయి. అందుకోసమే నేను తాగేస్తాను ఫస్ట్. నా కాఫీ చల్లారుద్ది.
నైట్కి డిన్నర్కి వచ్చి చపాతి చిక్కుడుకాయ ఫ్రై చేద్దాం అనుకున్నా. అందుకోసమే వలిచేసి నీట్గా క్లీన్ చేసేసి పెట్టేసుకున్నా. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో పెట్టేస్తా. త్వరగా 3 విజిల్స్ వచ్చేస్తే ఉడికిపోతాయి, కుక్ అయిపోతాయి బాగా. మళ్ళీ చపాతీ పిండి కలిపేస్తా, మళ్ళీ నానాలి కదా. తర్వాత ఇంకా పిల్లలు కూడా స్వెటర్స్ వేసేసా, నేను కూడా స్వెటర్ వేసుకున్నా. ఇక్కడ రెడీ అయిపోయింది. కొన్ని సామాన్లు ఉంటే తోమేసా, సింక్లో ఉంటే సింక్లో సామాన్లు ఉంటే పని అవ్వదు నాకైతే. అందుకనేసే ప్రెషర్ కుక్కర్లో ఇది కూడా అయిపోయింది చిక్కుడుకాయ. ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేసేస్తా. పిండి ఏమో కలిపి పెట్టేసా. మా పాప చూడండి ఎలా ఎక్కుతుందో. హాయ్ హాయ్. సరే అండి, చూస్తూ ఉండండి. ఇప్పుడు ఇది గ్యాస్ అయిపోయిన తర్వాత ఆవిరంతా బయటకు వచ్చేస్తే నేను కర్రీ స్టార్ట్ చేసేస్తా. ఉడికిపోయాయి, ఇవి కుక్ అయిపోయాయి. ఇప్పుడు ప్రెషర్ తీసేసి వాటర్ వేసుకుందాం. ఇది కుక్ అయిపోయాయి బాగా. ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నా. కర్రీ స్టార్ట్ చేసేస్తా. ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నా, ఇప్పుడు స్టార్ట్ చేసేస్తా. ఇదిగోండి మెత్తగా 3 విజిల్స్ వస్తే చాలు, మెత్తగా అయిపోతాయి చూడండి. ఇదిగోండి ఆనియన్స్ కట్ చేసుకున్నా. ఇప్పుడు పల్లీల పొడి ఉంది, పల్లీల పొడి కొంచెమే ఉంది. అందులో కొంచెం కారము ఉప్పు వేసేసి ఇచ్చేస్తా. మళ్ళీ ఇప్పుడు కొట్టేంత టైం లేదు, ఇప్పుడు త్వరగా చేసేస్తా. ప్యాన్ పెట్టుకొని చేసేస్తా తొందరగా. చపాతీలు చేయాలి. పిండి బాగా నానిపోయింది, మెత్తగా అయింది. ఇప్పుడు చపాతీ చేస్తా. మరి ఇది అయిపోయిన తర్వాత చపాతీ చేసేస్తా. మీరేం నైట్ డిన్నర్కి చేసుకున్నారో కామెంట్లో కామెంట్ చేయండి. నైట్ డిన్నర్కి ఎప్పుడో అంటే ఒక 1 వీక్లో ఒక 3 టైమ్స్ 4 టైమ్స్ చపాతీ చేస్తా. మిగతా టైంలో రైస్, కర్రీస్ని బట్టి చేసుకుంటా. అట్లా చేసుకుంటా. కర్రీస్ ఏవి ఉంటాయో ఏవి లేవు దాన్ని బట్టి చేసుకుంటా. ఆయిల్ వేసా, పోపు దినుసులు వేసేసా. వేడైంటే ఎండుమిర్చి, ఈ బాక్స్లు ఆన్లైన్లో తీసుకున్నానండి, బాగున్నాయా. సెట్ ఆఫ్ 12 వచ్చాయి. ఇవి 1800 ml కాదు 1200 ml. ఈ చిన్న వచ్చేసి 550 ml. ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా. మొత్తం 24 బాక్సెస్ 800 పడినాయి. 800 850 పడినాయి. తీసుకొని కూడా 6 months అయిపోయింది. 6 months అయింది. ఇప్పుడు కరివేపాకు తీసుకొని వస్తే అలానే ఉందండి. కరివేపాకు వేసేసా. ఇంకా దోశ పిండి గ్రైండర్కి వేసుకోవాలి. ఫ్యాన్ వేసుకుంటేనేమో సౌండ్ వినిపిస్తుంది, అందుకోసం ఇలానే చేస్తున్నా. ఫ్యాన్ వేసుకోకుంటే ఇంట్లోనే ఆయిల్ అంతా ఇంట్లోనే ఉంటుంది. కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు చపాతీలు కూడా తిక్కేసుకున్నా, కాల్ చేస్తున్నా. ఇప్పుడు పెట్టేసా. పిల్లలకేమో ఇచ్చేసా. 2 కాల్ చేసి ప్యాన్ హీట్ ఎక్కుతున్నట్టు ఇచ్చేసా. ఇప్పుడు మేము నాకు మా ఆయనకి పెట్టుకుంటున్నాం. ఇప్పుడు మీరేం నైట్ డిన్నర్కి ఏం చేసుకున్నారో కామెంట్లో కామెంట్ చేయండి, ఓకేనా. ఇంకా కొన్ని అంట్లు ఉన్నాయి, వచ్చిన తర్వాత తినేసేసి ఈ హాట్ బాక్స్లో వేసుకుంటాం.
హాట్ బాక్స్ వచ్చి మిల్టన్ కంపెనీది బాగుంటుంది. క్వాలిటీ కూడా సూపర్ ఉంది. చిన్నది మాకు సరిపోద్ది మా ఫ్యామిలీకి. తినాలి నానా. ఎవరు ఫాస్ట్గా తినేస్తారో కశ్వీనా మిథునా? జున్ను ఎవరు ఫాస్ట్గా తినేస్తారు కశ్వీనా మిథునా? కశ్వీ తింటున్నావా? ఏం తింటున్నావు? ఏమది? చపాతి. మా పిల్లలకి వస్తూ మా ఆయన వచ్చేటప్పుడు ఆఫీస్ నుంచి సమోసా తీసుకొచ్చిందంట మా పిల్లల కోసం. కశ్వీట్రా సమోసా తీసుకొని వచ్చిందంట. తింటారా? స్వీట్ కార్న్ సమోసా తినేస్తున్నాం పిల్లలం. బాగుందన్నా? బాయ్ అండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి. ఇంక ఈరోజుకి నా కిచెన్లో నా పనులు సమాప్తం. మళ్ళీ మార్నింగ్. ఓకే అండి, బాయ్, సీ యూ టుమారో.